నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. టీటీడీ పరకామణి కేసులో కీలక సాక్షి రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టి ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా పత్తికొండలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సతీష్ కుమార్ న్యాయం కోసం పనిచేసే మృత్యువాత పడినప్పటికీ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని ఇప్పటి వరకు ప్రకటన చేయకపోవడం పట్ల పట్టణ ప్రజలు, యువకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సతీష్ కుమార్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు ₹1 కోటి ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. సతీష్ కుమార్ ఇంటి నుండి స్థానిక 4 స్తంభాల కూడలి వరకు పట్టణ ప్రజలు, యువకులు కొవ్వొత్తులు చేతబట్టి ప్రదర్శనగా వచ్చి ఆయన మృతి పట్ల మౌనం పాటించారు. ఒక కీలకమైన కేసులో ఈయన ఒక వాంగ్మూలం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ తీసుకున్న క్రమంలో కూడా ప్రభుత్వానికి తెలిసింది ఈ యొక్క కేసు ఒక ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత ఇప్పుడు వైసీపీలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. అలాంటి వ్యక్తికి కనీసం సెక్యూరిటీ ఇవ్వకుండా ఇప్పుడు ఒకసారి వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఇంకోసారి వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఆ ప్రోటోకాల్ కూడా పాటించుకోకుండా ఈరోజు ఆయనది అంటే ఒక హత్య జరిగిందని చెప్పేసి ఇంతమంది ఆరోపిస్తున్నా కూడా దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. మళ్ళీ దీంట్లో ఆత్మహత్య కోణం కూడా వెతకడం అనేది చాలా విచారకరం. దీని మీద ఇంతవరకే కూడా ప్రభుత్వం ఈ యొక్క కుటుంబాన్ని ఎలా ఆదుకుంటుంది అనేది కూడా చెప్పకపోవడంతో ఎంతోమంది నిజాయితీ గల యువతలో ఇది ఒక ఆందోళన నెలకొల్పే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఉద్యోగస్తుల్లో కూడా ఇది నిజంగా మేము నిజాయితీగా పనిచేస్తే మా పరిస్థితి ఇలా ఉంటుందా, నిజాయితీగా ఉంటే మరి అకౌంటబిలిటీ అనేది ఎక్కడ ఉంది ఈ యొక్క దేశంలో అనేది ఒక ప్రశ్నార్థకం ఏర్పడే పరిస్థితి ఈరోజు సతీష్ గారు ఒక హత్య కేసులో మనకు నెలకొల్పింది. ఈ కుటుంబాన్ని ఆదుకోండి, ₹1 కోటి ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. ఆ కుటుంబంలో ఒక ప్రభుత్వ కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక నెల్లూరు రోడ్డులో నాగుల చెరువు కట్ట సమీపంలో వెలసిన శ్రీహరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. శబరిమలలో నవంబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 26వ తేదీ వరకు మండల పూజ ప్రారంభమవుతుంది. అదేవిధంగా బద్వేలు పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా నేటి నుంచి మండల పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 5 గంటల నుంచి ఆలయంలో వెలసిన గణపతి సుబ్రహ్మణ్యం అయ్యప్ప స్వాములకు అత్యంత వైభవోపేతంగా అభిషేకం, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శబరిమలలో ఏదైతే మండల పూజ ప్రారంభమవుతుందో అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా అయ్యప్ప మాలాదారులకు మధ్యాహ్న భిక్ష, సాయంత్రం పూజా భిక్ష కార్యక్రమం నిర్వహించారు. నేటి నుంచి మొదలుకొని డిసెంబర్ 26వ తేదీ వరకు 41 రోజు భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఆదివారం అయ్యప్ప స్వామి ఆలయంలో తిరువీధి పెంచలయ్య, వెంకటరత్నమ్మల సహకారంతో అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. చివరికి రండి.
పరమ పవిత్ర పంచాక్షరి మంత్రం ప్రకృతితో మమేకమై బారులు తీరిన భక్తుల ఓంకారం శంకారావమై ఆయురారోగ్యాలు సంపద శ్రేయస్సులను ఆకాంక్షిస్తూ కోటి ఆశలతో నమ్మక చమకాలను ప్రతిధ్వనిస్తూ ప్రకాశం జిల్లా ఖమ్మంలోని శ్రీ కోట సత్యమాంబాదేవి ఆలయం ప్రాంగణంలోని కోట సత్య మణికంఠేశ్వరుని సన్నిధిలో ఆదివారం ప్రారంభించిన కోటి దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా ప్రతి కార్తీక మాసంలో నిర్వహిస్తున్న ఈ కోటి దీపోత్సవంలో భక్తులు వెలిగించే కోటి దీపకాంతులు కైలాస శిఖరం వరకు చేరాయన్నట్లు భక్తి భావనలు కాంతి తరంగా ప్రకాశమైనవి అలరారాయి. కోటి దీపోత్సవానికి ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ నిర్వాహకులే పూజా సామగ్రిని అన్నప్రసాద ఏర్పాట్లను చేయడంతో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల మోముపై ముక్కంటి కోటి కాంతుల వెలుగులు ప్రసరించడంతో భక్త పారవశ్యంతో భక్తులు పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కసెట్టి రమణస్వామి, ప్రధాన అర్చకులు ఆవుల వెంగళరావు, ఎన్ఎం శ్రీనివాసులు, ఒంగోలు భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్న మమ సర్వదా సర్వమంగళమాంగళ్యే. ప్రకాశం జిల్లా దోర్నాలలోని ఆర్టీసీ బస్టాండు ఆదివారం రాత్రి ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో దోర్నాల బస్టాండ్కి భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే బస్సులు నిండుగా రావడం, బస్టాండ్లోకి కూడా రాకుండా వెళ్లిపోతుండడంతో భక్తులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా పలువురు ప్రయాణికులు ఆటో, జీపు, బొలెరో వంటి ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. నల్లమల ఘాట్లో ప్రమాదకరంగా ఆటోల్లో, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాలు చేస్తుండడం ఇబ్బందికరంగా ఉందంటూ పలువురు భక్తులు వాపోతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రతి ఆదివారం దోర్నాలలో ఇలాంటి పరిస్థితి ఉందని అధికారులు ముందస్తుగానే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని పద్మావతి మెడికల్ స్టోరులో ఆలయ పూజారి పెంచలయ్య స్వామి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వల్లెరవారిపల్లె గ్రామంలో వెలసిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైనదని, ఈ మాసంలో చేసిన ప్రతి చిన్న పని పెద్ద పుణ్యాన్ని కలగజేస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవం కార్యక్రమంలో జిల్లాలోని వివిధ నలుమూలల నుండి అధిక వేలాది మంది సంఖ్యలో భక్తులు పాల్గొని రుద్రాభిషేకం, పూజా కార్యక్రమాన్ని తిలకించి ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన దీప సామగ్రిని భక్తులు భక్తి శ్రద్ధలతో వెలిగించారు. దీపారాయణ అనేది వెలిగించుకుంటే ఉదయం 5:30 గంటలకు మళ్ళీ సాయంత్రం 6 గంటల తర్వాత ఈ దీపారాయణ చేయటం వలన మనకు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా పారదోలి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని చెప్పి ఉద్దేశంతోనే ఈ యొక్క దీపాలంకరణ అనేది చేయడం జరుగుతుంది. అలాగే కార్తీక మాసంలో ఈ యొక్క పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఏమిటంటే విద్యుత్ దీపాలు, అంటే కాంతిలో దీపారాయణ స్వామికి ఎంతో ప్రియం. అలాగే స్వామిని దాన్ని ఎక్కువ ఆహ్వానిస్తాడు. ఎవరు ఎట్లయితే ఎక్కువ దీపకాంతి అనేది ఎక్కుతూ ఉంటుందో వారి యొక్క కష్టాలు అందుచేతనే కొన్ని ఆలయాలు అయితేనేవి, అలాగే కొన్ని ప్రదేశాలు అయితేనేవి కోటి దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరు కూడా దీపాలంకరణ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే మేము కూడా ఘనంగా చేయాలని చెప్పి గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా మేము అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమం మేము నిన్నటి రోజున మా ఆశించడం కంటే ఎక్కువ కూడా మాకు భక్తులు పాల్గొని స్వామివారి యొక్క కృపకం, అలాగే వారి స్వామివారి ఆశీర్వాదాలు పొంది దీపోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు. నిన్నటి రోజున దిగ్విజయం చేసినటువంటి మా లక్ష్మీనరసింహ స్వామి కుటుంబ సభ్యులకు, నాకు మిత్రులకు, అలాగే నా కుటుంబ సభ్యులకి, ఎలక్ట్రిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకు, ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా యొక్క మీడియా మిత్రుల యొక్క సహాయ సహకారాలు మా కుటుంబ సభ్యులుగా మేము భావిస్తున్నాం. ఇలాగే మాకు ఇంకా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఆలయాల అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పడతారని ఆశిస్తూ మీకు మరియు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా ఆ స్వయం లక్ష్మీనరసింహ స్వామి సంపూర్ణ ఆశీర్వాదం ఉండాలని, వారి యొక్క కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి వారు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో కలిగి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా
ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. కార్లు, బస్సులు, ఆటోలు, ప్రత్యేక వాహనాల్లో పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలం తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని దోర్నాల శ్రీశైలం రహదారిలో సోమవారం తెల్లవారుజామున భారీగా వాహనాలు బారులు తీరాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా శ్రీశైలం వెళ్లేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో సోమవారం తెల్లవారుజామున దోర్నాల గణపతి ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు కాస్త ఇబ్బందులకు గురికాగా వెంటనే దోర్నాల ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ట్రాఫిక్ క్లియర్ అయ్యేందుకు సుమారు 2 గంటల పాటు సమయం పట్టింది. కాగా కార్తీక మాసంలో వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున మల్లన్న దర్శనానికి దోర్నాల మీదుగా శ్రీశైలం వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో దోర్నాల శ్రీశైలం ఘాట్లో అధిక సంఖ్యలో వాహన రాకపోకలు ఉండడంతో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మరియు వారి కుమార్తె భవ్యానందిని మార్కాపురం పట్టణంలోని ఖమ్మం బస్టాండులో టిటిడి కళ్యాణ మండపంలో ఇక ప్రవచనకర్త తిరుపతికి చెందిన శ్రీ ఆకెళ్ల విభూషణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ దేవుడి ఆశీస్సులతోనే ఈ సంవత్సరం రాష్ట్రమంతా ముఖ్యంగా మన ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా మంచి వర్షాలు పడ్డాయని, చాలా సంవత్సరాల తర్వాత మార్కాపురం చెరువు నుండి అలుగు పారుస్తోందని, ఇదంతా దేవుడి దయతోనే సాధ్యమైందని వారు అన్నారు. అనంతరం కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలప్పుడు చూస్తే జనాలు లేరు, 7 గంటలప్పుడు చూస్తే కొద్ది మంది ఉన్నారు, 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యారు, వస్తానే ఉన్నారు. స్వామివారికి కూడా నేను అదే చెప్తా ఉన్నాను. మా ఊర్లో మా అక్క చెల్లెళ్ళకు భక్తి ఎక్కువ. ఇటువంటి కార్యక్రమం ఏం చేసినా బ్రహ్మాండంగా పాల్గొని ఆ చెన్నకేశవుని కృపను పొందేదానికి ఈ ఊరు ఏకపోతారని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. అంటే ఈ ఊరు మనం చూస్తా ఉన్నాం, మనకు తెలియదు, మనం ఏ రోజు కూడా ఊహించుకోలేదు శ్రీశైలానికి ఆగ్నేయంగా మన ఊరున్న సంగతి. ఆగ్నేయంలో ఉంటే ఋషులకు, దేవతలకు ఇష్టమైనటువంటి ప్రదేశం అని చెప్పి కూడా పెద్దలు చెప్పారు. అంటే మనము భగవంతునికి ఇష్టమైన ప్లేస్ లో ఉన్నాం. కాకపోతే భగవంతుడు మనకు కూడా కొన్ని కష్టాలు చూపించాడు. ఇక రాబో కాలంలో కష్టాలు అనేవి లేకుండా ఉండేటువంటి తరుణం రాబోతా ఉంది. దానికి ఆ పరమశివుడు, శ్రీశైలం మల్లికార్జునుడు, మన చెన్నకేశవుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. మనమందరం పూర్తి స్థాయిలో సంతోషంగా ఉండేటువంటి సందర్భం రాబోతా ఉంది, అది త్వరలో అని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్కకు, చెల్లికి అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రాబో కాలంలో ఏలూరు జిల్లా నూజివీడు మండలం మెట్టగూడెం గ్రామంలోని బీసీసీఏ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న నందన్ కుమార్ ఉరివేసుకుని మరణించాడని బంధువులకి సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన బయలుదేరి వచ్చిన చూసిన తర్వాత ఆ రాత్రి కూడా తమ కుమారుడు తమతో ఫోన్ మాట్లాడాడని, తెల్లవారేసరికి ఎందుకు ఇలా జరిగిందని మృతుని తల్లిదండ్రులు, బంధువులు యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ ఘటన గురించి బంధువులు మాట్లాడుతూ, మాకు సమాచారం అందిన వెంటనే మేము హుటాహుటిన బయలుదేరి వచ్చాము. జరిగిన సంఘటనా స్థలాన్ని చూసి ఇది ఉరి వేసుకున్నట్లుగా లేదు, ఎవరో కొట్టి తనను చంపినట్లుగా ఉందని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే పోలీసులు వచ్చి చూసిన తర్వాత ఆత్మహత్యగా చెప్పారని, ఏదైనా ఉంటే పోలీసులతో మాట్లాడుకోవాలని వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలియజేశారు. అంతేకాక దళితులమని కాలేజీ యాజమాన్యం మాత్రమే కాదు, పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు అని, వాళ్ళు కేవలం మా దగ్గర పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే సంతకాలు తీసుకొని వెళ్లారు తప్ప ఏం జరిగిందోనని విచారణ జరిగినట్లుగా లేదని తెలియజేశారు. ఈ విషయంలో కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని తగిన న్యాయం చేయాలని కోరుతున్నామని తెలియజేశారు. మేనేజ్మెంట్ అని కూడా చెప్పట్లేదు, ఆయన కాదంటే ఆయన
మీ కాలేజీ మీదే మేనేజ్మెంట్ మీరు ఏం చేస్తారు ఈ కాలేజీలో? ఏమి చేయట్లేదు. కాలేజ్ అయితే మీ ప్లేస్ మీద అంతేనా? కాలేజీ మాదేనండి, మేము ఇక్కడ ఉండలేదు. సిఏ దాంట్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మేము 5 లక్షల రూపాయలు ఫీజు కట్టడానికి ఒప్పందం చేసుకుని ఇక్కడ జాయిన్ చేశాము. మీ బాబుకి ఎటువంటి హాని జరిగినా మాదే బాధ్యత అని ఆ రోజు జాయిన్ చేసుకోవటం జరిగింది. కానీ ఈరోజు మార్నింగ్ 6 గంటలకు ఫోన్ చేసి మీ బాబు ఉరేసుకొని చనిపోయాడని మాకు సమాచారం ఇచ్చారు. మేము హుటాహుటిన ఇక్కడికి వచ్చేసరికి ఆ ఉరేసుకొని ఉన్నది చూస్తే మాకు అనుమానంగా ఉంది. మేము ఆ యాజమాన్యాన్ని అడగగా వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఆయన ఏ టైంలో ఉరేసుకున్నాడో మేము దీనికి ఏమైనా కాపలా ఉంటామా? మాకేం సంబంధం? అతను చనిపోయాడు, మేము చేసేది ఏముంటుంది, ఏదైనా ఉంటే పోలీసు వాళ్ళు చూస్తారు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. మేము ఏం చేయాలో తోసిపడి కాక మేము ఇక్కడికి వచ్చాము. స్టేషన్ కాడికి వచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చాము. దానికి మాకు కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ లేదు. కాలేజీ యాజమాన్యం మీద మేము దళితులమనే మాకు చిన్న చూపు చూస్తూ సైన్ తీసేసి పోస్ట్ మార్టం చేయించాలి, దాని పరంగా మేము మిమ్మల్ని కంప్లైంట్ తీసుకుంటున్నామని సైన్ చేయించుకున్నారు. సైన్ చేయించుకొని గౌట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మా వాళ్ళు వచ్చేసి గట్టిగా యాజమాన్యాన్ని అడగా యాజమాన్యం వారు మాకు కరెక్ట్ సమాధానం ఏమీ చెప్పట్లేదు. చెప్తే మాకు సంబంధం లేదు, పోలీసు వాళ్ళు చెప్తున్నారు కదా ఈ సూసైడ్ అని, అదే అయి ఉంటుందని వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేసరికి మేము గట్టిగా నిలదీసేసరికి మాకు సంబంధం లేదని ఎవరికి వాళ్ళు వెనక్కి జారుకున్నారు. ఇది మేము వచ్చి మాకైతే అనుమానం అండి, కొట్టి చంపినట్టే అనుమానం అండి, కొట్టి చంపి ఉరేసినట్టు అనుమానం ఉంది. దీని గురించి మాకు దర్యాప్తు చేసి మాకు న్యాయం చేస్తుందని కోరుతున్నాం. దీని గురించి మీరు ప్రిన్సిపాల్ గారిని అడగలేదు? ప్రిన్సిపాల్ అడిగితే ప్రిన్సిపాల్ గారు వార్డెన్ గారు అడిగితే వాళ్ళు లేరు, ఇక్కడ పొద్దున ఉన్నారు, సాయంత్రం వెళ్ళిపోయారు ఆయన 1 గంట 2 గంటల సేపు బతులాండి. అయినా కానీ వాళ్ళు లేరు, మాకు చెప్పట్లేదు, ఎవరు సమాధానం లేరు. ఏదైనా కానీ మేము 5 లక్షలు 6 లక్షలు డబ్బులు కట్టి చదివిస్తున్నామండి. మాకున్నది 1 ఎకరం, ఆ ఎకరం 10 సంవత్సరాలకు వేరే వాళ్ళకి కవులకి ఇచ్చి చదివిస్తున్నాం. ఆ టైంలో కూడా మాకు ఇట్లా చేశారు. కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా ఎట్లా ఉంది పరిస్థితి అని కూడా ఫోన్ చేసి చెప్పే ఇది లేదండి కాలేజీకి. మనోడు మృతిపై మీ అనుమానం, ఇప్పుడు మీకు ఏం కావాలి? మీరు ఏమడుగుతున్నారు? న్యాయం చేయాలండి, అదైతే ఊరేసుకున్నది కాదండి, కొట్టి చంపినట్టు మాకు అనుమానం. మేము దళితులు మాకు ఎవరు సమాధానం చెప్పట్లేదు. మేము లో క్లాస్ అని దళితులు అని మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఆడికి వెళ్ళాక కూడా ఏది మాట్లాడుతున్నా కానీ వెనక్కి వెళ్ళిపోతున్నారు, నువ్వెంత ఇదిగి చూశారు కానీ మమ్మల్ని వచ్చి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో జాతీయ పాత్రికేయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పట్టణ SHO నరహరి, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జయపాల్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న పాత్రికేయులు సేవలు వెలకట్టలేనివని అన్నారు. వారిని సన్మానించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని వారు అన్నారు. వార్తను వచ్చే విధంగా ఎన్నో సందర్భాల్లో అర్ధరాత్రిలో పెట్టిన డెడ్లైన్లో వార్త వచ్చే విధంగా చేసినటువంటి ధన్యవాదాలు. తను కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. అదేవిధంగా దర్దాస్ శేఖర్ సరే గ్రూప్లో పెట్టినా సరే ఆ న్యూస్ చూసి పేపర్లో వచ్చే విధంగా చేసి మళ్ళీ ఆ న్యూస్ పేపర్ కూడా అందజేస్తాము. దర్దాస్ శేఖర్ ధన్యవాదాలు. ఎన్నోసార్లు రక్తదానం సంబంధించి కానీ ఎన్నో సేవలకు సంబంధించి చేయడం అనేటువంటి జరిగింది. మల్లేశమన్న పత్రికల ద్వారా తెలియజేసినటువంటి సూర్య సినన్న మంచిర్యాల జిల్లా మందమరిలోని కోల్ బెల్ట్ లారీ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో 65 ఓట్లు ఉండగా 64 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్షుడిగా బొద్దుల ఓం ప్రకాష్ 2 ఓట్ల మెజార్టీతో గెలుపొంది లారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిలిచాడు. ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా గాజుల వెంకటస్వామి, జనరల్ సెక్రటరీ హరిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేశం, జాయింట్ సెక్రటరీ బామన్ల అశోక్, కోశాధికారిగా ఉమామహేశ్వర్ గెలుపొందారు. ఎలక్షన్లు జరగడం జరిగింది. ఓనర్లందరూ మాకు సహకరించి, ఎలక్షన్ కమిటీకి మాకు 5గురికి సహకరించి ఓనర్లందరూ ఓటు వినియోగించుకున్నారు అందరూ. కాబట్టి ఓనర్లందరికీ మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గెలుపు ఓటమి అనేది సహజం. గెలుపొందిన సభ్యులు 6గురు అందరూ అన్న ప్రెసిడెంట్గా ఓం ప్రకాష్ అన్న గెలిచారు,
వైస్ ప్రెసిడెంట్గా గాజుల స్వామి గారు, జనరల్ సెక్రటరీగా హరిబాబు అన్న గారు, మరియు జాయింట్ సెక్రటరీగా అశోక్ అన్న గారు, ఆర్గనైజ్ సెక్రటరీగా రాయచం బాబు గారు, క్యాషియర్గా మా ఉమామహేశ్వర్ గారు గెలిచినారు. ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది అతన్ని. కాబట్టి వీళ్ళందరూ అసోసియేషన్ అభివృద్ధికి తోడ్పడాలని మా ఎలక్షన్ కమిటీ తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటూ సహకరించిన నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. నేను అసోసియేషన్ విధి విధానాలకు కట్టుబడి పనిచేసి ప్రతి ఒక్క ఓనర్కు సమన్యాయం చేస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు జరిగినటువంటి ఈ ఎలక్షన్లో అందరూ ఓనర్లు నా మిత్రులే. ఎవరితోటి భేదాము అలాంటిది ఏం లేకుండా అందరము కలిసికట్టుగా అసోసియేషన్ యొక్క లాభం కోసం మన అసోసియేషన్ ఓనర్లకు న్యాయం జరిగే విధంగా అందరం కలిసి పనిచేస్తామని నేను తెలియజేస్తున్నాను. సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరస్తులను కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వహీదుద్దీన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాగజ్ నగర్ పట్టణానికి చెందిన ఒక మహిళకు టెలిగ్రామ్లో ఆన్లైన్లో ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయంటూ వచ్చిన మెసేజ్కు స్పందించి ఆ లింక్ పై క్లిక్ చేయగా ఆ మహిళ అకౌంట్ వివరాలను సేకరించి ఆమె అకౌంట్ నుండి 76 లక్షల రూపాయలు దశల వారీగా ఆన్లైన్ ద్వారా తీసుకొని మోసం చేస్తారని అన్నారు. చివరకు మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించడంతో దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఈ దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 2 కీలక నిందితులను అరెస్టు చేశామని తెలియజేశారు. ఈ కేసులో ఇంకా అసలు సూత్రధారిని పట్టుకోవాల్సి ఉందని డీఎస్పీ తెలియజేశారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వచ్చే మెసేజ్లు, లింకులు ఓపెన్ చేయవద్దని అన్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా స్థానిక పోలీసులను సంప్రదించాలని కోరారు. వీళ్ళు గత ఈ సంవత్సరం మే 22 నుంచి జూన్ 17 వరకు ఒక నేరం జరిగింది. సైబర్ క్రైమ్ ఫేక్ ట్రేడింగ్ యాప్ ద్వారా దాదాపు 76,50,000 రూపాయలు ఒక బాధితుడు పోగొట్టడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కేసు ముఖ్యంగా ఏంటంటే ఒక బాధితురాలు ఒక టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒక ఫేక్ ట్రేడింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. అందులో మోర్ బెనిఫిట్స్ వస్తున్నాయి అని అన్నట్టు అమౌంట్ని అందులో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. కానీ ఆమెకు స్క్రీన్ షాట్ ద్వారా అమౌంట్ జమ అయినట్టు బెనిఫిట్ వచ్చినట్టు చూపిస్తారు, కానీ ఆమెకు మాత్రం ఎటువంటి బెనిఫిట్ రాదు. ఆ తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఆమెను జాయిన్ చేస్తారు. ఆ వాట్సాప్ గ్రూపు దాదాపు 76,50,000 రూపీస్ ఆమె ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆమెని డిలీట్ చేసేస్తారు ఆ గ్రూప్కి వెళ్ళి. అప్పుడు ఆమె అలర్ట్ అయ్యి వచ్చి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో మరొక టీం ఫామ్ చేసి పంపించడం జరుగుతుంది. వాళ్ళని కూడా పిక్ చేసి ఈ ఫైనల్ స్టేజ్ వరకు కూడా వెళ్ళి ఈ నేరాలని అదుపు చేసే ప్రయత్నం చేస్తాం. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి బుధవారం కూడా ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాల నందు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్లస్ ఈ కళా బృందం ద్వారా విలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. స్కూల్స్లో, కాలేజెస్లో ప్రతి బుధవారం కూడా చేస్తున్నాం. ప్రోగ్రామ్స్ చేసి అవేర్ చేస్తున్నాం. బట్ అయినా కానీ కొంత ఫ్రాడ్ జరుగుతుంది, మోసపోతున్నారు. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి రీచ్ అవుట్ అయ్యి పబ్లిక్లో మెసేజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.